ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా చెప్పారు, పిల్లలు మీ స్వభావము అచలంగా, స్థిరంగా, ఎటువంటి పరిస్థితిలోనైనా దృఢంగా ఉండాలి. మీరు మహావీరుల సమానంగా అవ్వాలి, అంతే తప్ప టచ్ మీ నాట్గా అవ్వకూడదు అన్నారు. ముట్టుకుంటే ముడుచుకుపోయే విధంగా, చిన్న మాటకే నొచ్చుకునే విధంగా అవ్వకూడదు అన్నారు. మీరు ఆత్మిక చదువును చదువుకోవాలి, చదివించాలి. బాబా ప్రేమ సాగరుడు. పిల్లలకి ఎంతో ప్రేమగా జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా ఎప్పుడు కోపడరు, కోపం చేయరు. పిల్లలు కూడా తండ్రి సమానంగా ప్రేమ స్వభావాన్ని ఏర్పరచుకోవాలి అన్నారు. అలాగే సేవ నిమిత్తం అనేక ఆత్మలకు బాబా యొక్క సందేశాన్ని అందిస్తూ ఇంట్లో చిత్రాలను పెట్టుకోండి అన్నారు. చిత్రం చూడగానే మీకు తండ్రి ఇచ్చేటువంటి వారసత్వం వెంటనే గుర్తొచ్చేయాలి అని అన్నారు. ఇది 21 జూలై 2026 మురళి. మధురమైన పిల్లలు, ఇప్పటి వరకు మీరు చెప్పుడు మాటల అనుసారంగా నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు డైరెక్ట్గా వినిపించి తన సమానంగా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తారు. మధురమైన పిల్లలు, ఇప్పటి వరకు మీరు చెప్పుడు మాటల అనుసారంగా నడుచుకుంటూ వచ్చారు. చెప్పుడు మాటలు వినడం ద్వారా రామాయణం తయారైపోయింది. మనిషి జీవితంలో చెప్పుడు మాటల ఆధారంగా విశ్వసించకూడదు అనడానికి ఒక మంచి ప్రమాణంగా రామాయణం అంతా ఉంది. బాబా అంటారు, మీరైతే ఇప్పుడు డైరెక్ట్ పరమాత్మ తండ్రి ద్వారా సత్యం ఏంటో వింటున్నారు. ఇంకా చెప్పుడు మాటల ఆధారంగా నడుచుకోకూడదు. ఇప్పుడు డైరెక్ట్గా తండ్రి ఏ విషయాలైతే వినిపిస్తున్నారో వాటిపై నిశ్చయాన్ని కలిగి నడుచుకోవాలి. ప్రశ్న: మంచి పురుషార్థి పిల్లల గుర్తులేమిటి మరియు వారి స్థితికి కలిగిన గాయనం ఏమిటి? వారి స్థితికి ఎలాంటి మహిమ ఉంది? మంచి పురుషార్థి పిల్లలు ఎలా ఉంటారు? జవాబు: మంచి పురుషార్థి పిల్లలు తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేస్తారు. తన జీవితంపై తనే దయ చూపించుకుంటారు. పూర్తి అటెన్షన్ పెడతారు. కొద్ది సమయాన్నైనా తీసి తండ్రి స్మృతిలో తప్పకుండా కూర్చుంటారు. అచంచలమైన స్థితి, స్థిరమైన స్థితి అని వారి స్థితికే గాయనం ఉంది. అంటే వారి అవస్థ ఎలా ఉంటుంది అంటే అచంచలంగా, చాలా దృఢంగా, స్థిరంగా ఉంటారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత పెద్ద ఆటంకం కలిగిన, విఘ్నాలు ఎన్ని ఎదుర్కొంటున్నా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏమాత్రం వారి నిశ్చయం తగ్గదు. అలాంటి వారిని మహావీరులని అంటారు. పాట: భోలానాథుని కన్నా అతీతమైన వారు మరెవరూ లేరు. ఓం శాంతి. భక్తి మార్గంలో ప్రపంచం కేవలం పాడుతుంది. పాటలు పాడటం వరకు ఓకే, కానీ పాటల అర్థాన్ని తెలుసుకొని అనుసరించడం అది చేయటం లేదు. బాబా అంటారు, మీరు మాత్రం పాటల అర్థాన్ని తెలుసుకుంటారు. భక్తి మార్గంలో ఈ విధంగా మేము పాడేవారిమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ భోలానాథుడి సన్ముఖంగా ఉన్నారు. భోలానాథుడు అనే పదము భక్తి మార్గానికి సంబంధించింది. జ్ఞాన మార్గం యొక్క పదం అయితే శివ్ బాబా. అనాదిగా తయారు చేయబడినటువంటి డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు సంగమ యుగంలో బాబా వచ్చి మన చేత ఈ పురుషార్థాన్ని చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే డ్రామాలో నియమం ఉంది, ఎవరు చేస్తే వారే పొందుతారు అని. అందుకే భగవంతుడు మన చేత ఈ పురుషార్థాన్ని చేయిస్తున్నారు. పిల్లలైన మీరు ఎంత సమయం భక్తి చేశారు అనేది కూడా రుజువు చేసి తెలియజేస్తారు. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో వారి వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు. అలాగే సూర్యవంశస్థులుగా అవుతారు. మొట్టమొదట వచ్చినటువంటి వారు సూర్యవంశస్థులుగా అవుతారు. సత్యయుగంలో కేవలం లక్ష్మీనారాయణులు మాత్రమే రావడం కాదు, వారి రాజ్యం అంతా ఉంటుంది కదా. ప్రజలు,
రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. దానిని దైవీ వర్ణం అని అంటారు. భారత్లో దైవీ వర్ణం ఉండేది, ఇప్పుడు ఆసురీ వర్ణం ఉంది. ఇది సంగమము. ఇప్పుడు ఆసురీ వర్ణం నుండి దైవీ వర్ణంలోకి వెళ్ళాలి. తప్పకుండా వర్ణన చేయబడిన ఆ మహాభారత యుద్ధం కూడా ఇదే. కేవలం శివుని పేరుకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసేశారు. కేవలం గీత ఖండితం అవ్వడంతో అన్ని శాస్త్రాలు ఖండితమైపోతాయి. ముఖ్యమైన విషయము గీతకు సంబంధించినదే. గీతా పాఠశాలలు, గీతా భవనాలు ఎన్ని ఉన్నాయి? గీతా పాఠశాల అనగా గీతా జ్ఞానాన్ని వినిపించి పాఠశాల. స్వయంగా గీతను వినిపించిన వారు ఇప్పుడు లేరు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో వారి గురించి తర్వాత మాట్లాడుకుంటారు. పిల్లలకైతే ప్రతిరోజు తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. బాబా ప్రేమ సాగరుడని, అందరికీ ప్రేమగా నేర్పిస్తారని పిల్లలకి తెలుసు. బాబా ఎప్పుడు కోప్పడరు, సదా ప్రేమగానే అర్థం చేయిస్తారు. పిల్లలు, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ వచ్చారు. వాస్తవానికి భారతవాసులైనటువంటి మీరే దేవీ దేవతా ధర్మానికి చెందిన వారని బాబా చెప్తారు. మొట్టమొదట వారసత్వాన్ని తీసుకోవడానికి ఎవరొస్తారు? ఎవరైతే ఆది నుండి పాత్ర వహించారో వారే. కల్పకృతం ఎవరైతే తీసుకున్నారో వారే వస్తారు. వారే అంటారు, బాబా మీరు తప్ప మాకు సహాయకులు ఇంకెవ్వరూ లేరు అని. ఎప్పుడైతే సంగమ యుగం ఉంటుందో అప్పుడే బాబా క్షమిస్తారు కూడా. సాకారంగా భగవంతుడు సన్ముఖంగా ఉన్నప్పుడు భగవంతుడికి సత్యంగా తన యొక్క పాపాలన్నిటినీ తెలియచేయడంతో వారు సగం క్షమిస్తారు కూడా. మరిది సన్ముఖంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది, సంగమ యుగంలోనే సాధ్యమవుతుంది అంటున్నారు. రావణ రాజ్యము మరియు రామరాజ్యము ఇక్కడే ఉంటాయని పిల్లలకు తెలుసు. ఇది రావణ రాజ్యం కాబట్టే రామరాజ్యాన్ని అందరూ కోరుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే శివబాబా అని అంటారో అప్పుడు బుద్ధి నిరాకారుని వైపుకే వెళ్తుంది. నిరాకారుడే గుర్తొస్తారు. ఆత్మ తన తండ్రిని పిలుస్తుంది. పరమాత్మ అలా కూర్చొని వింటారని కూడా కాదు. మనం పిలుస్తూ ఉంటే బాబా వింటూ సరే వచ్చేస్తాను అని అలా వస్తారా? కాదు. బాబా ఏమంటున్నారో డ్రామా ప్లాన్ అనుసారంగా పతితులను పావనంగా చేయడానికని నేను ఈ శరీరంలోకి వస్తాను, అంతేకాని మీ పిలుపులు విని వస్తానని మాత్రం కాదు. భక్తి ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు నేను రావాల్సిందే. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆ సమయం వస్తుంది, అప్పుడు పిల్లలు పిలవడం ప్రారంభిస్తారు. వారు ఎప్పుడు వస్తారు అనేది ఎక్కడా రాసి లేదు. వారు కల్పం ఆయుష్ను తప్పుగా రాసేశారు. ఈ చిత్రాలు ప్రతి ఇంట్లోనూ ఉండాలి. వాటిని రోజు చూస్తూ వీరు బాబా, వీరు దాదా, ఇది వారసత్వము. ఇలా మీరు చిత్రం చూడగానే మీ భవిష్యత్తు ప్రాలబ్ధాన్ని గుర్తు తెచ్చుకోగలుగుతారు. తండ్రి ఇచ్చే వారసత్వం పట్ల ఆ సంతోషాన్ని వ్యక్తపరచగలుగుతారు. బాబా అంటున్నారు, పిల్లలు సతో ప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే మీ లోపలున్న మాలిన్యం అంతా తొలగిపోతుంది. ఈ యుక్తిని బాబా మాత్రమే అర్థం చేయిస్తారు. నేను కూడా పురుషార్థం చేస్తాను అని ఈ తండ్రి అంటారు. బ్రహ్మబాబా అంటారు, నేను కూడా పురుషార్థం చేస్తాను అని. పిల్లలు ఒకరినొకరు సావధానపరుచుకుంటూ ఉన్నతిని పొందాలి. ఈ చిత్రాల వివరణ చాలా బాగుంది. శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. మహాభారీ మహాభారత యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది. ఈ అనేక ధర్మాలన్నీ వినాశనం అయిపోతాయి. దానికోసం యుద్ధం తప్పకుండా ఉంటుంది. ఈ విషయాలను పిల్లలు మరచిపోకూడదు. తప్పకుండా ఇప్పుడు కలియుగం ఘోర అంధకారంలో ఉంది. ఎంతమంది మనుషులున్నారు, తప్పకుండా వినాశనం జరగాల్సిందే. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. 84 జన్మల చక్రంలో కూడా ఆ మొదటి ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలో వచ్చినటువంటి ఆత్మలే ఉంటారు. ఇదైతే సహజం.
ఇకపోతే ఈ మిగిలిన ధర్మాలన్నింటి వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. ఏకధర్మ స్థాపన కూడా జరుగుతుంది. సర్వుల సద్గతి దాత తండ్రి. తండ్రి నుండే పిల్లలకు వారసత్వం లభిస్తుంది. మేము ఈ చదువును ఏదైతే చదువుతూ ఉన్నామో ఇది భవిష్య 21 జన్మల కోసం చదువుతున్నామని పిల్లలకు తెలుసు. భగవాను వాచ, నేను మిమ్మల్ని చదివించి 21 జన్మల కోసం స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. సూర్యవంశీయుల చంద్రవంశీయుల వంశావళులు తప్పకుండా స్థాపన అవుతున్నాయి. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. అందుకే శివబాబా అంటారు, ఈ తల్లి తండ్రిని ఫాలో చేయండి. వారిని మీరు సూక్ష్మవతనము వైకుంఠంలో కూడా చూస్తారు. మేము కూడా మహారాజా మహారాణులుగా అవుతామని స్వయాన్ని కూడా చూసుకుంటారు. బాబా పిల్లలకు సాక్షాత్కారం చేయిస్తారు. అందులో సత్యయుగంలో లక్ష్మీనారాయణలను చూస్తారు. మరి వారిక్కడ సాకారంగా బ్రహ్మబాబా మమ్మ రూపంలో ఉన్నారు కదా. పిల్లలు వీరి యొక్క భవిష్యత్తు రూపాన్ని చూస్తారు అంటున్నారు. భారత్ వైకుంఠంగా ఉండేదని, శ్రీకృష్ణ పురి ఉండేదని ఖచ్చితంగా నమ్ముతారు. నేడు కంసపురిగా ఉంది, రేపు కృష్ణపురిగా అవుతుంది. రాత్రి పరివర్తనై పగలుగా మారుతుంది. అర్థకల్పం అనంతమైన పగలు, అర్థకల్పం అనంతమైన రాత్రి ఉంటాయి. అంధకారంలో ఎదురు దెబ్బలే తింటూ ఉంటారు. ఎదురుగా ఉన్నది కూడా చీకట్లో కనబడదు కదా. బ్రహ్మ యొక్క రాత్రి అనగా బ్రాహ్మణుల రాత్రి. తర్వాత మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. సత్యయుగంలో బ్రాహ్మణులు ఉండరు, దేవతలు ఉంటారు. భారత్ పవిత్రమైన రాజస్థాన్గా ఉండేదని, తర్వాత అపవిత్రమైన రాజస్థాన్గా తయారైందని కూడా పిల్లలకు తెలుసు. భారత్ సదా రాజస్థాన్గానే ఉన్నది. ఇక్కడ రాజ్యం అనేది కొనసాగుతూనే వస్తుంది. మిగిలిన ధర్మాలలో రాజ్యం అనేది ప్రారంభం నుండి ఉండదు. భగవంతుడే రాజ్యాన్ని స్థాపన చేస్తారు. భగవంతుడి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు నిరాకారుడు, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. బాబా నుండి మనకు వారసత్వం లభిస్తూ ఉందని కూడా మీకు తెలుసు. తప్పకుండా మన పురుషార్థంలోనే కొంత ఆలస్యం జరుగుతుంది. బాబా వైపు నుండి బాబా చేయాల్సిందంతా చేసేసారు. బాబా ఎంత పాలన ఇవ్వాలో, ఎంత జ్ఞానం యొక్క వివరణ ఇవ్వాలో, ఎంత శక్తులను ఇవ్వాలో అన్నీ ఇచ్చేశారు. ఇక ఆలస్యం అంతా పిల్లలైన మనదే అంటున్నారు. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంతగా మార్గాన్ని తెలియజేస్తారు. బాబా అంటారు, తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇదెంత సహజము. ఒకవేళ లౌకిక తల్లిదండ్రులు జ్ఞానంలో ఉంటే పిల్లలను కూడా తమ సమానంగా తయారు చేయవలసి ఉంటుంది. తల్లిదండ్రులు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారంటే మరి పిల్లల చేత కూడా సత్యమైన సంపాదన చేయించాలి కదా. మరి వాళ్ళు మీతో పాటుగా సత్యయుగంలోకి రావాలని అనిపించదా? పిల్లలను జ్ఞాన మార్గంలోకి తీసుకురావడంతో వారి భవిష్యత్తు జన్మలన్నీ కూడా సుగమం అవుతాయి కదా. అందుకని తల్లి తండ్రి ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. పిల్లలకు ఏ కొంచెమైనా ఏదో ఒక రీతిలో బాబాను జ్ఞాపకం చేసేలాగా చెయ్యాలి. బాబా నుండి వారు కూడా వారసత్వాన్ని తీసుకునేలాగా అవ్వాలి. కొందరు పిల్లలు మంచిగా ఉంటారు. మేము ఆత్మిక చదువు చదువుకొని ఇంటింటికి ఈ సందేశాన్ని ఇస్తూ ఉంటామని అంటారు. బాబా కూడా అంటారు, సందేశకుడిని మరియు మెసెంజర్ను నేనే అని. మొత్తం ప్రపంచానికి సందేశకుడిని మెసెంజర్ని నేనే. నేను మీకు ఇంటికి వెళ్ళండి అని మెసేజ్ను ఇస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఈ నాటకం అంతా పూర్తయిపోయింది, ఆట సమాప్తమైంది, పదండి ఇంటికి అని బాబా మనకు మెసేజ్ను ఇస్తూ ఉన్నారు. వేరే ధర్మస్థాపకులు అయితే వచ్చి కేవలం తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే మెసేజ్ ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు తండ్రి మాత్రమే చెప్తున్నారు, ఈ ప్రపంచం ఇప్పుడు నివసించేందుకు ఇక యోగ్యంగా లేదు.
నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. మీరు పావనంగా ఉండేవారు. తర్వాత రావణుడు పతితంగా తయారు చేశాడు. నేను మళ్ళీ పావనంగా తయారు చేయడానికే వచ్చాను. ఇంకా కొద్ది సమయంలోనే ఈ బాంబులు మొదలైనవన్నీ పడినప్పుడు ఇది అదే మహాభారత యుద్ధం అని అందరూ అర్థం చేసుకుంటారు. కావున తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు. మహాభారత యుద్ధం జరుగుతుంది అంటే బయట ఖచ్చితంగా భగవంతుడు భూమిపైన అవతరించి ఉంటారు అనేది కూడా అర్థం అవ్వాలి. కానీ వారు గీతా భగవంతుడు ఎవరనేది అర్థం చేసుకోరు. ఇది ఎంత పెద్ద తికమక పడుతూ ఉన్నటువంటి విషయం. బాబా అన్నారు, మీరు ఇలా తికమక పడి ఉండకపోతే నేను రాకపోయేవాడిని, నేను రావాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. భక్తి మార్గాన్ని తికమకదారుల ఆట అని అంటారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే అన్ని పొరపాట్లు సమాప్తమైపోతాయి. ఇంతకుముందు స్వయాన్ని దేహంగా భావించేవారు, ఇప్పుడు స్వయాన్ని దేహీగా భావిస్తూ ఉన్నారు. పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి అనే అటెన్షన్ను బాబా ఇప్పిస్తారు. ఫస్ట్ పొరపాటు మనం చేసింది ఏంటి అంటే స్వయాన్ని దేహంగా భావించుకోవటం, మన యథార్థ అస్తిత్వాన్ని మరచిపోవటం. ఇక్కడ మీరు తండ్రి సన్ముఖంగా కూర్చున్నారు. అక్కడ సెంటర్లలో అయితే కుమార్తెలు కూర్చొని శివబాబా ఇలా చెప్తున్నారు అంటూ అర్థం చేయిస్తారు. ఇక్కడైతే మధుబన్లో డైరెక్ట్గా తండ్రి ఎదురుగా కూర్చుంటారు. తండ్రి స్వయంగా మీతో మాట్లాడతారు. నేను కూర్చొని ఆత్మలతో మాట్లాడుతున్నాను అంటారు. బాబా వీరి ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది పెద్ద కళ్యాణకారి మిలనం. బాబా అంటారు, నిరంతరం నన్ను స్మృతి చేయండి. బాబా నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేయాలి. ఎలాంటి వికర్మలు చేయకూడదు. ఒకవేళ వికర్మలు చేసినట్లయితే అవి 100 రెట్లు అయిపోతాయి. వికర్మలు చేయించేది మాయ, దానిపై విజయం పొందాలి. అందుకే మహావీరుడైన హనుమంతుని కథ కూడా ఉంది. మీరు మహావీరులైన హనుమంతులు కదా. మనమైతే బాబాకు చెందిన వారిగా అయిపోయాం. మనము మాయతో ఓడిపోలేము. కావున తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా వికర్మాజితులుగా అవుతాం. అలా ఒకవేళ అవ్వకపోతే మన పదవిని మన చేతులారా పోగొట్టుకుంటాం. పురుషార్థి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం తనపైన తను దయ చూపించుకుంటారు. ఏం జరిగినా సరే స్మృతి యాత్రలో ఉంటారు. అచంచలంగా స్థిరంగా ఉంటారు. వినాశనం అయితే జరగాల్సిందే. అందరి పెద్దనాన్నలు, చిన్నాన్నలు, మామయ్యలు, గురువులు, సాధువులు మొదలైన వారంతా సమాప్తమైపోతారు. నేను మిమ్మల్ని నాతో పాటుగా తీసుకొని వెళ్తానని సద్గురు స్వయంగా చెప్తున్నారు. మనుషులైతే పూర్తిగా అంధకారంలో ఉన్నారు. శివబాబా మనల్ని తమతో పాటుగా తీసుకొని వెళ్తారని మీకు తెలుసు. కాలుడు కబలించాడని అంటారు కదా. చనిపోయిన వారిని యముడొచ్చి తీసుకెళ్ళిపోయాడు అంటారు. కానీ శివబాబా మనందరినీ మన ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇక్కడి శివబాబా అలా భయపెట్టే విధంగా, దుఃఖపెట్టే విధంగా మనల్ని శరీరాల నుండి ముక్తిని కలిగించటం లేదు. బాబా అయితే మనకి సుఖం ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి, ఆత్మ యొక్క కోరికను తీర్చడానికి ఇంటికి తీసుకెళ్తున్నారు, శాంతిధామానికి. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. కాలుడు తీసుకొని వెళ్ళాడు, ఆత్మ వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను స్వయంగా వచ్చాను, మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్ళేందుకు. బాబా ఏమైనా హతమార్చడానికి వచ్చారా? లేదు. మీరు పాత శరీరాన్ని వదలాలి. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు 5 తత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. అందుకే శరీరాలు కూడా అలాగే తయారవుతూ ఉన్నాయి తమో ప్రధానంగా. ఎన్ని రకాల రోగాలు పుట్టుకతోనే శరీరానికి కొత్త కొత్త పేర్లు పెట్టాల్సి వస్తుంది. అవి గతంలో ఎప్పుడు ఎక్కడ లేనే లేవు. అటువంటి వింత వింత రోగాలు శరీరానికి అంటుకుంటున్నాయి. ఎందుకంటే శరీరము, తత్వాలు అన్నీ తమో ప్రధానంగా మారిపోయాయి.
అక్కడ సతోప్రధాన తత్వాలతో మీ శరీరాలు కూడా సుందరంగా తయారవుతాయి. బాబా అంటారు, నేను మళ్ళీ సత్యయుగి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. మీరే 84 జన్మలను అనుభవించారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. మిగిలిన వారెవరూ తమ ధర్మాన్ని మర్చిపోలేదు. వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందిన మనము అంత ఉన్నతమైన వారి నుండి ఇంత నీచమైన వారిగా ఎలా అయ్యాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. అంత పైనుండి ఎలా పడిపోయాము అనేది కూడా బాబా అర్థం చేయించారు. కల్పం బాబా మనకే అర్థం చేయిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తవుతుంది. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకోవాలి. స్మృతి ద్వారానే యోగ్యులుగా తయారవ్వాలి. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయండి. బాబా, మీరు ఎలా వస్తారు? మీరు సన్ముఖంగా ఎలా మాట్లాడుతున్నారు? ఇదెంత అద్భుతము! ఇలా బాబాతో మాట్లాడాలి. అవన్నీ భక్తి మార్గంలో విన్న మాటలు. ఇప్పుడైతే ఆత్మలైన మాకు తండ్రి అయిన మీరు లభించారు. ఆత్మకు తండ్రి లభించినప్పుడు ఆ ప్రేమలో తండ్రితో వచ్చి కలుసుకుంటుంది ఆత్మ. మరి పిల్లలు తండ్రిని చాలా ప్రేమగా కలుస్తారు. ఇక్కడైతే ఆ నిరాకార తండ్రి గుప్తంగా ఉన్నారు. అందుకే తండ్రి ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు, వారిని కలిసినప్పుడు శివబాబాను స్మృతి చేస్తూ కలవండి అని. మనుషులకైతే ఏమీ తెలియదు. మీలో కూడా ఎవరికైతే తెలుసో వారు నా వారిగా అయి మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. దేహాభిమానంలోకి వచ్చేస్తారు. బాబా, నేను మీ వాడిగా అయిపోయాను అని ప్రతిజ్ఞను కూడా చేస్తారు. మేల్ అయినా ఫీమేల్ అయినా ఇరువురి ఆత్మ ఇలా చెప్తుంది కదా, బాబా నేను మీ వాడిగా అయ్యాను అని. కానీ శరీరంలో ఉన్నప్పుడు మీ వాడిగా అయ్యాను అని పురుషుడు అంటారు, మీ దానిగా అయ్యానని స్త్రీ అంటుంది. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాం, పూర్తిగా స్మృతి చేస్తామని అంటారు. స్మృతి లేకుండా తుప్పు వదలదు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కాలేరు. సత్యయుగంలో మీకు అఖండమైన స్థిరమైన సుఖశాంతుల సంపద కల రాజ్యం ఉంటుంది. 21 జన్మల కోసం అటువంటి రాజ్యం మీకు లభిస్తుంది. స్వర్గ రచయితగా ఉన్నటువంటి తండ్రి తప్పకుండా ఆ వారసత్వాన్ని మనకి ఇస్తారు. ఎక్కడో పారబ్రహ్మంలో ఉండేటువంటి ఆ పరమాత్ముని కలుసుకోవాలి అనేటువంటి చింత ఉండేది. మరి ఇప్పుడు స్వయంగా ఆ పారబ్రహ్మంను వదిలేసి పరమాత్ముడు, ఆ పరంధాముడు మన ఎదురుగా సన్ముఖంగా వచ్చారు. వారు ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. చాలా మంది అర్థమే చేసుకోరు. మున్ముందు కొద్దిగా పెద్ద యుద్ధం మొదలవుతే అప్పుడు గాని వారి కళ్ళు తెరుచుకుంటాయి. వాస్తవానికి ఈ యజ్ఞము రచించబడింది. ఇది యుద్ధం కూడా. ఈ యజ్ఞం గురించి ఎవరికి తెలీదు. రుద్రజ్ఞాన యజ్ఞాన్ని వినాశనం కోసమే రచించడం జరిగింది. చెప్పాలంటే రుద్రజ్ఞాన యజ్ఞాన్ని నూతన ప్రపంచ స్థాపన కోసమే రచించడం జరిగింది. నూతన ప్రపంచ స్థాపన జరగాలి అంటే ఈ కలియుగ వినాశనం జరగాల్సింది. శాంతి ఏర్పడాలని యజ్ఞాలను రచిస్తారు. ఈ యజ్ఞాన్ని మళ్ళీ కూడా రచిస్తారు. వినాశనమైన తర్వాత ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. అందరి అనంతమైన జన్మ కథ మీరు తెలుసుకున్నారు. పరంపిత పరమాత్ముని జీవిత కథను మేం చెప్తాము అని అనేవారి ప్రపంచంలో ఎవరు లేరు. పరమాత్ముని అందరూ పిలుస్తారు కదా, వారిని గడియ గడియ స్మృతి చేస్తారు. భగవంతుడు ఈ బిడ్డనిచ్చారు, ఇది చేశారు, నాకు ఆ లాభాన్ని కలిగించారు అని అంటారు కదా. ఇది ఎవరి వస్తువో వారే తీసుకున్నారు అని కూడా కొందరు భావిస్తారు. ఇలాంటి వివేకవంతులైన వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు.
అంటే వారు ఏదైనా పోగొట్టుకున్నా, లేదా వారికి కలిగినటువంటి సంతానం ఒకవేళ చనిపోయినా, దేవుడు ఇచ్చాడు మళ్ళీ దేవుడే తీసుకున్నాడు అని కూడా అనేవారు. అలా కూడా భగవంతుడి పైన నమ్మకం పెట్టుకొని భగవంతుని ఏమాత్రం నిందించకుండా ఉండేవారు కూడా ఉన్నారు. అలాగే ఏవైనా డబ్బులు పోయినా ఇచ్చినవాడే తీసుకున్నాడు, ఇంకా దాని చింత నాకెందుకు అని నిశ్చింతంగా ఉండే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అటువంటి వారిని కూడా బాబా గుర్తు చేస్తున్నారు. అనేక రకాల మనుష్యులు ఉన్నారు. ఇప్పుడు మీకు తండ్రి లభించారు కావున వారినే స్మృతి చేయాలి. స్మృతితోనే సంపాదన జరుగుతుంది. మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. మీరు సత్యయుగం నుండి మొదలుకొని కలియుగం అంతిమం వరకు పూర్తి చక్రాన్ని తెలుసుకున్నారు. చక్రంలో ఆది మధ్యాంతాలు బాబా మనకి తెలియజేశారు. తండ్రి బుద్ధిలో ఈ జ్ఞానం ఎలాగైతే ఉందో మీ బుద్ధిలో కూడా అలాగే ఉంది. అందుకే వారిని జ్ఞాన సాగరుడు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. పిల్లలైన మీరు అచంచలంగా స్థిరంగా ఉండాలి. మాయ పదే పదే వచ్చి కదిలించకూడదు. ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిగా అవ్వకూడదు. టచ్ మీ నాట్గా కాకూడదు. తండ్రిని స్మృతి చేయకపోతే వాడిపోతారు. ఎందుకంటే తండ్రి నుండే ఆత్మకు నీరు, ఆహారం, శక్తి లభిస్తుంది. ఎలా అయితే వృక్షానికి నీరు అందకపోతే ఎండిపోతుందో అలాగే ఆత్మ కూడా తండ్రి స్మృతి లేకపోతే, తండ్రి నుండి శక్తి లభించని కారణంగా ఆత్మ కూడా వాడిపోతుంది. తండ్రిని స్మృతి చేసే పురుషార్థాన్ని మీరు చేస్తున్నారు. సమయం సమీపంగా వచ్చినప్పుడు ఇక మా పురుషార్థం పూర్తయింది, అంతిమ సమయం వచ్చేసింది అని మీరు గమనిస్తారు. మీకు అర్థమవుతుంది. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక చదువును చదువుకొని సత్యమైన సంపాదనను చేసుకోవాలి మరియు చేయించాలి. ఇంటికి వెళ్ళాలనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఎలాంటి వికర్మలు చేయకూడదు. సెకండ్ పాయింట్, ఉదయాన్నే లేచి ప్రేమగా బాబా స్మృతిలో ఉండాలి. చిన్న చిన్న విషయాలలో ముట్టుకుంటే ముడుచుకుపోయేలాగా అవ్వకూడదు. అవస్థను అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా సత్యమైన సంపాదన చేసుకోవాలి, చేయించాలి, అందరికీ సందేశాన్ని ఇవ్వాలి, ఎలాంటి వికర్మలు చేయకూడదు అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో ఉదయమే ప్రేమగా బాబా జ్ఞాపకంలో కూర్చోవాలి, టచ్ మీ నాట్గా అవ్వకూడదు, స్థిరంగా అచలంగా మన స్థితిని తయారు చేసుకోవాలి. వరదానం, జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా తమ భాగ్యాన్ని మేలుకొలుపుకొని సదా సఫలత మూర్త భవ. జ్ఞానం యొక్క లైట్ మైట్, లైట్ అంటే ప్రకాశం, మైట్ అంటే శక్తి. అంటే ప్రకాశము మరియు శక్తి ద్వారా, ఏ ప్రకాశం? జ్ఞానం యొక్క ప్రకాశము మరియు జ్ఞానం యొక్క శక్తి ద్వారా తమ భాగ్యాన్ని మేల్కొల్పుకునే సదా సఫలత మూర్తి భవ. వివరణ, ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా ఆది మధ్యాంతాలను తెలుసుకుని పురుషార్థం చేస్తారో వారికి సఫలత తప్పకుండా ప్రాప్తిస్తుంది. సఫలత ప్రాప్తించడం కూడా భాగ్యానికి గుర్తు. నాలెడ్జ్ఫుల్గా అవ్వడమే భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు సాధనము. అంటే జ్ఞాన సంపన్నులుగా అవ్వడమే భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు సాధనము. జ్ఞానం అంటే కేవలం రచయిత మరియు రచనల జ్ఞానమే కాదు, కానీ నాలెడ్జ్ఫుల్ అనగా ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి కర్మలో జ్ఞాన స్వరూపులుగా ఉండాలి. అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు.
ఒకవేళ పురుషార్థము యథార్థంగా ఉన్నా కూడా సఫలత కనిపించడం లేదంటే దానిని అసఫలతగా భావించకూడదు, దానిని పరిపక్వతకు సాధనంగా భావించాలి. ఇది అండర్లైన్ చేసుకోవాలి అందరూ. చాలామంది బాధపడుతూ ఉంటారు, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను, ఎంత పురుషార్థం చేస్తున్నాను, అయినా కూడా నాకు ఎందుకు సఫలత దొరకట్లేదు, నేను సత్యంగా చేస్తున్నాను కదా, హార్ట్ఫుల్గా చేస్తున్నాను కదా అనుకుంటారు. బాబా ఇక్కడ దానికి రీజన్ చెప్తున్నారు. ఒకవేళ మీరు సత్యమైన పురుషార్థం చేసినా సఫలత లభించట్లేదు అంటే దానిలో ఇంకా పర్ఫెక్షన్ కోసం బాబా కొంత ఆలస్యం చేస్తున్నారు, అంతే తప్ప మన పురుషార్థంలో తేడా ఉంది అని కాదు. పురుషార్థం బాగుంది కానీ సఫలత ఆలస్యం అవుతే పరిపక్వతకు అది సాధనమని భావించాలి. స్లోగన్: అతీతంగా కర్మేంద్రియాలతో కర్మలు చేయించినట్లయితే కర్మాతీత స్థితిని సహజంగా అనుభవం చేసుకుంటారు. డిటాచ్డ్గా ఉంటూ కర్మేంద్రియాలతో కర్మలు చేయిస్తే కర్మాతీత స్థితిని ఈజీగా అనుభవం చేసుకోగలుగుతాం. దేనికైనా మనం అటాచ్ అయిపోయి ఉన్నప్పుడు దానిపైన మనకు అంతగా కంట్రోల్ ఉండదు, దాన్ని మన నియంత్రణలో పెట్టుకోలేం. దానికి డిటాచ్ అయిపోయినప్పుడు అది పూర్తిగా మన కంట్రోల్లో ఉంటుంది. ఏ విధంగా కుర్చీలో కూర్చొని ఉండి కుర్చీని కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంటే పడిపోయే అవకాశం ఉంటుంది. కుర్చీలో కూర్చొని ఉండి ఇంకొక స్థానానికి కుర్చీని షిఫ్ట్ చేయడం అంటే అది కష్టతరమైన పని. కానీ కుర్చీ నుండి డిటాచ్ అయిపోయి కుర్చీని కదిలించాలి అంటే ఒక హ్యాండ్తో, సింగిల్ హ్యాండ్తో మనం అటు ఇటు కదిలించగలుగుతాం. సేమ్ అలాగే ఇంద్రియాలకు అటాచ్ అయిపోయి ఉన్నప్పుడు ఇంద్రియాల పైన కంట్రోల్ తప్పుతుంది. ఇంద్రియాలకు డిటాచ్ అయిపోయి అంటే వీటికి అతీతంగా ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు శరీరం యొక్క ఇంద్రియాలన్నింటిపైన మనకి కంట్రోల్ వస్తుంది. అలాంటి స్థితిలో ఉండి కర్మలు చేసినప్పుడు ఈజీగా కర్మాతీతంగా కాగలుగుతాం. అవ్యక్త సూచనలు: జ్వాల స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. యోగంలో కూర్చున్నప్పుడు ఇముడ్చుకునే శక్తిని 1 సెకండ్లో ఉపయోగించండి. సేవకు సంబంధించిన సంకల్పాలు కూడా ఇమిడిపోవాలి. ఎంతటి శక్తి ఉండాలంటే స్టాప్ అని అనగానే స్టాప్ అయిపోవాలి. ఫుల్ బ్రేక్ పడాలి, లూజ్ బ్రేక్ కాదు. ఒకవేళ 1 సెకండ్కు బదులుగా ఎక్కువ సమయం పట్టినట్లయితే ఇముడ్చుకునే శక్తి బలహీనంగా ఉంది అని అంటారు. కావున బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలి. ఈరోజు స్వమానము: నేనాత్మను సఫలతామూర్తుడను. నేను సఫలతామూర్తుడను. జ్ఞానం యొక్క ప్రకాశము మరియు జ్ఞానం యొక్క శక్తి, లైట్ మైట్, ఈ రెండిటి ద్వారా ప్రతి కార్యంలో సఫలతను అనుభవం చేసుకుందాం. ఒకవేళ సఫలత ఆలస్యం అవుతే నిరాశ చెందవద్దు. ఇది పరిపక్వంగా చేయడానికే ఇలా జరుగుతుంది అని భావించాలి. ఓం శాంతి.